లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును.
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాల ద్వారా చాలామంది ఆత్మీయ మేళ్లు పొందుతున్నామని, ఆ కీర్తనలోని వివిధ వచనముల ద్వారా, అందులోని భావ వ్యక్తీకరణ ద్వారా నిజంగా మా జీవితాలను పోల్చుకోగలుగుతున్నామని చాలామంది తెలియచేసిన విధానం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఏ కొద్ది మందికైనా దేవుని మాటలు వారి హృదయంలో పరివర్తన కలిగించగలిగితే ఈ శ్రమతో కూడిన ఈ పరిచర్యలో గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది కేవలము ధ్యానం చేసేవారికి మాత్రమే కాదు, ఆలకించే వారికి కూడా ఆశీర్వాదకరం. రండి, సాధ్యమైతే కుటుంబాలతో కూర్చోండి, లేకపోతే కుటుంబంలో యజమానిగా ఈ ధ్యానంలో కూర్చొని మీ అనుకూల సమయంలో మీ బిడ్డలతో, మీ జీవిత భాగస్వాములతో ఈ అంశాలు మీరు ధ్యానం చేయండి. రండి, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న ఈ ధ్యానాంశంలో బట్టి స్తుతులు చెల్లిస్తూ, నీ లేఖనాల్లోంచి అనేక అంశములు ప్రభావం ఒక్కొక్కటిగా మేము ధ్యానం చేస్తుండగా, ప్రత్యేకించి దావీదు భక్తుని జీవితంలోంచి ఈ 6వ కీర్తన మరి పశ్చాత్తాప కీర్తనగా మేము ధ్యానం చేస్తుండగా, ఆ భక్తుని జీవిత అంశములు మా వ్యక్తిగత జీవితానికి సరిపోల్చుకొని ఆ భక్తుని మార్గములో నీకు అనుకూలమైన వారిగా మలసబడ్డకు మీ కృప దయచేయమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 2వ వచనం, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయుము. 6వ కీర్తనలోని ఈ పశ్చాత్తాప అనుభవాల మధ్య కోపముతో గద్దించొద్దు, ఉగ్రతతో శిక్షించవద్దు, దయతో కరుణతో క్రమశిక్షణలో నడిపించు అంటూ ప్రారంభించిన ఈ కీర్తన 2వ వచనానికి వచ్చేసరికి, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. నేను కృషించి ఉన్నాను, నేను కరుణించుము. ఇంగ్లీష్ భాషలో హ్యావ్ మర్సీ అపాన్ మీ ఫర్ ఐ యామ్ వీక్. నేను కృషించి ఉన్నాను, బలహీనుడినై ఉన్నాను అనే మాటలు కనబడతాయి. అనగా దో ఐ డిజర్వ్ దిస్ పనిష్మెంట్, కానీ ఈ శిక్ష యొక్క తీవ్రత నేపథ్యంలో ప్రభువా, నీ కోపంతో నన్ను చూడొద్దయ్యా, గద్దించొద్దయ్యా, నీ ఉగ్రతతో నన్ను శిక్షించొద్దయ్యా, నేను చాలా క్షీణించి ఉన్నాను, నేను కృషించి ఉన్నాను, తాళలేక ఉన్నాను అనే భావన. అనగా ఎందుకు నీ కోపాన్ని నేను భరించలేను, ఎందుకు నీ ఉగ్రత నేను భరించలేను అని చెప్పడానికి అంటే ఆల్రెడీ ఐఎమ్ బికమ్ వీక్. భరించే శక్తి నాకు లేదు. చాలాసార్లు మన జీవితాల్లో కొన్ని శ్రమలు కంటిన్యూస్గా కొనసాగుతున్నప్పుడు, అవి తొలగిపోయినప్పుడు చాలాసార్లు మనం ప్రభా, ఎంతకాలం నాయన నా వల్ల కావడం లేదు ప్రభా, ఈ దుఃఖము, ఈ బాధ, ఈ కష్టము నా వల్ల కావడం లేదు ప్రభా, సహించలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, ఓపిక నశించిపోతుంది. ఈ మాటలు మన ప్రార్థనలు కనిపిస్తుంటాయి. ఒకవేళ ఆ మాటలు కనిపించకపోయినా మన భావ వ్యక్తీకరణలో ఆ భావన కనబడుతుంటుంది. ప్రభా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు బేర్ దిస్ సఫరింగ్, ఇట్స్ టూ మచ్ ఫర్ మీ, నో డౌట్ ఐ డిజర్వ్ ఫర్ దిస్ పనిష్మెంట్, బట్ ఐఎమ్ వీక్. ఈ శిక్షకు నేను యోగ్యునే, కానీ నా అపరాధములకు ఇవి తగినవే, కానీ నేను బలహీనుడిని. అనగా నీవు నా పట్ల చూపిన ఉగ్రత నేను ప్రశ్నించడం లేదు, ఈ శిక్ష నాకు అధికమైందని చెప్పడం లేదు, కానీ నేను ఆ శిక్షకు ఆ శిక్షను భరించగలనా
శక్తి నాకు లేదయ్యా, ఆ శక్తి నాకు లేదు ప్రభు. చాలాసార్లు మన విషయాల్లో కానీ మన బిడ్డల విషయాల్లో కానీ కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉంటాయి. అనారోగ్యతలే కానక్కర్లేదండి, ఆర్థిక విషయాలు అవసరం కావచ్చు, లేకపోతే బిడ్డల గురించి, వారి వివాహాల గురించి, వారి ఉద్యోగాల గురించి, వారి భవిష్యత్తు గురించి చేసిన ప్రార్థనలకు జవాబు దొరకక దిక్కుతోచ స్థితిలో భవిష్యత్తు ఏంటో అనే అంధకార స్థితిగతుల మధ్య ఉండవచ్చు. కొన్నిసార్లు గాడ్స్ చాయిస్ మే నాట్ బి యాక్సెప్టబుల్ టు అస్. సో we might have rejected God's choice. We might have rejected God's choice for which we are experiencing this pain and suffering. We don't know మనకు తెలియదు. But of course David knows. మన విషయాలు we don't know. కానీ నీ శిక్ష అనగా నీవు అనుగ్రహించే శిక్ష నేను తప్పపడ్డం లేదు. నీ ఉగ్రతకు నీ పాత్రునే, యోగ్యుణ్ణి. కానీ బలహీనుని ప్రభా, నేను కృషించిపోయాను ప్రభా, తాళలేకపోతున్నాను ప్రభా, కృంగిపోతున్నాను ప్రభా. సో శ్రమల్లో మన నీతి గురించి, లేకపోతే మన గొప్ప, నేను ఇంత నీతిమంతుడిని, ఇంత గొప్పవాడిని, ఇంత భక్తిపరుని, నాకేంటి శ్రమలు, నాకేంటి కష్టాలు, నా జీవితంలో ఇదేంటి అంటూ చాలాసార్లు వీ ట్రై టు డిఫెండ్ అవర్ సెల్ఫ్. ఒకసారి నీ భక్తి, నీ నీతి పక్కన పెట్టి నీ సెల్ఫ్ ఎవాల్యుయేషన్లో ఈ శ్రమకు నీవు నీ ఆలోచనలు, నీ ప్రవర్తనలు, లేకపోతే నీ తీర్మానాలు కారణమేమో ఒకసారి నిన్ను నీవు చూసుకో, ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ అదర్స్, ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్ ఎట్ గాడ్, ట్రై టు ఎవాల్యుయేట్ యువర్ ఓన్ సెల్ఫ్. నా తీర్మానాలే నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా భార్య జీవితంలో, నా బిడ్డల జీవితంలో, నా భర్త జీవితంలో ఈ చేదు కలిగించాయి. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఇస్ ఆల్వేస్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో, దేవుని దృక్పథంలో సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేది చాలా చాలా యోగ్యమైనది. కాబట్టి ఇక్కడ శ్రమలందు మన నీతిని, మన భక్తిని, లేకపోతే మన గొప్పల గురించి కాకుండా ఐ డిజర్వ్ టు బి డెలివర్డ్ అని కాకుండా ఐ డిజర్వ్ టు బి పనిష్డ్, బట్ తాళలేకపోతున్నానయ్యా. అలా చెప్తున్నాను, ఐ డిజర్వ్ టు బి డెలివర్డ్ అంటూ గొప్పలు చెప్పుకోకుండా ఐ డిజర్వ్ దిస్ పనిష్మెంట్ బట్ ఐఎమ్ వీక్, నా వల్ల కావడం లేదు అంటూ రోదనతో తన బలహీనతను వ్యక్తపరచడం ఈ మాటల్లో మనకు కనబడుతుంది. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించు. నేను కృషించి ఉన్నాను అనగా పాపము చేశాన్న భావ వ్యక్తీకరణలో నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించు అంటే డీల్ విత్ మీ జెంట్లీ. మనకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన వాడిన పాత్రలు కడుగుతూ ఉంటాం కదండి, ఆ పాత్రలో కొన్ని స్టీల్ పాత్రలు ఉంటాయి. ఆ స్టీల్ పాత్రలు కడుగుతాం, ఆ కడిగిన తర్వాత ఆ బ్రష్ చేసి తోమిన తర్వాత పక్కన పడేస్తుంటాం. పని మనుషులు కూడా అలాగే చేస్తుంటారు. సో వాటి మధ్య కొన్ని గాజు పాత్రలు వస్తాయి. కొన్నిసార్లు కప్స్ కానీ, మనం తాగే కప్స్ కానీ, లేకపోతే గాజు పాత్రలు కానీ, ఈ డిజర్ట్స్ అవి పెట్టుకునే గాజు పాత్రలు ఉంటాయి. సో స్టీల్ పాత్రలను శుభ్రం చేయటానికి వాడిన రీతిగా ఈ గాజు పాత్రను కూడా అలాగే మనం శుభ్రం చేయడానికి వాడితే గాజు పాత్ర ఏమవుతుంది? పగిలిపోతుంది. కాబట్టి దావీదు ఈ నేను కృషించిపోయి ఉన్నాను అనే మాటలో డీల్ జెంట్లీ విత్ మీ ఫర్ ఐ యామ్ వీక్. గాజు పాత్రలు అంటాడయ్యా, విసిరైతే పగిలిపోతాను నాయన, నేను చాలా బలహీనుని ప్రభువా అంటే తన భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. వేసవి కాలం, మనం వేసవిలో ఉన్నాం. మన పెరటి తోటలో కొన్ని చెట్లు ఉంటాయి. ఆ చెట్లకు ప్రతిరోజు మనం నీరు పోస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఏదైనా కారణాన్ని బట్టి మర్చిపోవడము, లేకపోతే 1-2-3 దినాలు ఊరికి వెళ్ళిపోవడము జరిగినప్పుడు తిరిగి వచ్చిన తర్వాత ఆ చెట్టు ఆకులు
అన్నీ కూడా వాడిపోయి వేలబడిపోయి ఉంటాయి, కిందికి వేలబడిపోతుంటాయి, వాడిపోయి. కొన్ని ఎండిపోతాయి కూడా, కొన్ని వేలబడిపోయి ఉంటాయి, వాడిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాటికి సారం లేదు, కావలసిన నీరు పోషకాలు లేవు. 3 దినాలు కానీ 4 దినాలు కానీ వారం దినాలు కానీ ఆ మొక్కలకు ఎవరు కూడా నీరు పోయలేదు కాబట్టి అవి వాడిపోతాయి. ఇంకా 4 దినాలు పోతే పూర్తిగా ఎండిపోతుంది, చెట్టే ఎండిపోతుంది. సో కాబట్టి అటువంటి సుకుమారంగా వేడికి తాళలేక ఆకు ఎండిపోయిన రీతిగా, శక్తి నశించిపోయి శక్తి లేక కృషించిపోయిన రీతిగా ప్రభా ఈ శ్రమ పరీక్షలో నేను కృషించిపోయానయ్యా. ఈ శ్రమ పరీక్షలో లేకపోతే నీవు నన్ను క్రమశిక్షణలో కొనసాగింపచేస్తున్నప్పుడు ఆ క్రమశిక్షణ తట్టుకోలేకపోతున్నానయ్యా అంటూ ఎండిపోయే వాడిపోయే స్థితిలో చేసే విజ్ఞాపన కనిపిస్తుంది. విలాప గీతాల్లో ఈ కీర్తనలు ధ్యానం చేసేటప్పుడు నాకే కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. I don't know how was David's experience, but in our own experience, if we self-apply the same word to our own self, మన సొంత జీవితానికి ఈ మాటలు అన్వయించుకున్నప్పుడు కొన్నిసార్లు ఆ వేదనకరమైన శ్రమలు వచ్చినప్పుడు ఆకు వాడిన రీతిగా గాజు పాత్ర వలె ఉన్నాం మనం. దావీదు ఒప్పుకుంటున్నాడు, ప్రభువా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించు. దాంతోపాటుగా మరొక మాట ఏంటంటే అక్కడ వాడిన మాట, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. ఇంగ్లీష్ భాషలో హీల్ మీ అని ఉంది, కానీ స్వస్థపరచమనే పదం కాదు ఇక్కడ వాడబడింది. బాగు చేయమంటే సెటరేట్ మీ, సరిచేయుము. నా ఎముకలు అదురుచున్నవి, నన్ను సరిచేయుము అనే మాట. బోన్స్ ఆర్ లైక్ పిల్లర్స్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఒక భవనము ఆ స్తంభాల మీద నిలబడి ఉంటుంది. ఏదైనా భూకంపం వచ్చినప్పుడు ఆ పిల్లర్స్ స్థిరంగా ఉంటే భవనం అంతా ఉంటుంది. ఆ పిల్లర్స్ సరిగా ఫౌండేషన్ వేయకపోతే, లోతుగా వేయకపోతే ఆ వైబ్రేషన్కి ఆ బిల్డింగ్, పిల్లర్స్ కాదు బిల్డింగే పడిపోతుంది. సో ఈ బాడీకి కూడా ఎముకలు అనేవి పిల్లర్స్ లాంటివి. కొంతమంది పడకకు పరిమితం అవుతారు. దానికి కారణం అంటే వెన్నెముకలో వెన్నుపూసలో ఏదో డిస్లొకేట్ అయింది అని అంటుంటారు, లేకపోతే కింద భాగంలో, లేకపోతే కాళ్ళు ఇరిగిపోతాయి, నడవలేము. ఎంత శక్తి ఉన్నా, ఎంత కండరాలు ఉన్నప్పటికీ కూడా బోన్స్ ఇరిగిపోయినా, డిస్లొకేట్ అయినా కానీ we cannot stand, we cannot walk. Sometimes even we cannot sleep also, we cannot sleep on the bed also. అంత బాధగా, పెయిన్ఫుల్గా ఉంటాయి బోన్స్ అనేవి. సో ఆ బోన్స్ అంటాడు, ఈ శ్రమకు నేను కృషించిపోయాను, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయంటే నన్ను స్వస్థపరచమని కాదు, నన్ను సరిచేయి, సెటరేట్ మై బోన్స్. ఒక విధంగా చెప్పాలంటే డిస్లోకేట్ అయ్యాయి. ఆ కీలుకు అతకవలసిన కీలు మధ్యలో ఉండాల్సింది ఆ కీలులోంచి బయటకు వచ్చేసింది. సరిచేయాలి. సో సెటరేట్ మీ అనే మాట వాడుతూ టోటల్ స్ట్రెంగ్త్ అనేది నా ఎముకల మీద ఆధారపడింది కాబట్టి నా ఎముకలు అదురుచున్నవి. నాకు ఒకసారి హ్యాండ్ డిస్లోకేట్ అయింది, గుర్తులేదు, ఈ చెయ్యో మొత్తానికి ఒక హ్యాండ్ మాత్రం డిస్లోకేట్ అయింది ఒక 15-20 years బ్యాక్. సో ఈ గ్రూలోంచి బయటకు వచ్చేసింది. డాక్టర్ గారు ఈ ప్రాంతానికి మొత్తిచ్చేసి దాన్ని బట్టి లోపల గుద్దేశాడు. అంతే, లోపల మళ్ళీ ఇరుక్కుపోయింది. ఆ తర్వాత కొన్ని దినాలు ఇట్లా పట్టుకున్నాను. సో సరిచేశాడు ఆయన. స్వస్థత అనే మాటకు సరిచేయడానికి ఉన్న మాటకి. సో హీల్ మీ అనే మాట ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే బాగు చేయి, కరెక్ట్ మీ, సరిచేయి. నా ఎముకలు అదురుతున్నాయి, నా శరీరము మరి కృషించిపోయింది, నా ఎముకలు అదురుతున్నాయి, ప్రభువా బాగు చేయి. సో వీ నీడ్ టు సబ్మిట్ అవర్ సెల్ఫ్. దేవుడు బాగు చేయాలంటే ఆ పరమ వైద్యం దగ్గరికి వెళ్ళి సరిచేయమని అడుగుతాం.
నా శ్రమల ఇబ్బందుల్లో నేను బాగా ప్రభా కృషించిపోయాను, తాళలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు ప్రభా, నువ్వే సరిచేయాలి ఆయన అంటూ దేవుని పాదాలు పట్టుకుందాం, విజ్ఞాపన చేద్దాం, విలపిద్దాం. ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు ఆయన కరుణించి నిన్ను నన్ను సరిచేసేంత వరకు కూడా ఆయన పాదములు విడవకుండా, ప్రభా నేను కృషించిపోయాను, నన్ను కరుణించి ప్రభా, నా ఎముకలు అదురుతున్నాయి ప్రభా, నన్ను బాగు చేయ ప్రభా అని ప్రార్థించగలిగితే కరుణామయుడు ఎప్పుడు కూడా మౌనంగా ఉండడు. కరుణామయుడు ఎప్పుడు కూడా నిన్ను తూలనాడడు, విడిచిపెట్టడు. నిన్ను నన్ను ఎప్పుడు కూడా స్వాగతించడానికి ఆయన ప్రేమతో అనుమతించేవి ఈ శ్రమలు. ప్రార్థించుద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన వర్తమానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, నిజమే ప్రభా, ఎంతగానో మేము సేద తీర్చబడుతున్నాం. ఇది కొందరి అనుభవం మాత్రమే కాదు ప్రభా, మా అందరి అనుభవం. నీ మాటల చేత, నీ వాక్యం చేత, నీ భక్తుని జీవిత అనుభవాల ద్వారా, అతని సాక్ష్యం ద్వారా మేము హెచ్చరిక చేయబడుతున్నాం. కాబట్టి స్తుతులు చెల్లిస్తూ వినిపించిన ఈ మాటలు నీ ద్వారా కనుక నీకే స్తుతులు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్నబిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించుగాక.